హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎంత జీతం తీసుకుంటున్నారో తెలుసుకుందాం. భారతదేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నది తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు. ఈయన నెల జీతం 4,10,000. అదేవిధంగా భారతదేశంలో అందరికంటే తక్కువ జీతం తీసుకుంటున్నది నాగాలాండ్ ముఖ్యమంత్రి అయిన నేఫ్యా. ఈయన నెల జీతం 1,10,000. ఇప్పుడు మనం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎంత జీతం తీసుకుంటున్నారో తెలుసుకుందాం. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఈయన నెల జీతం 4,10,000, వీటితో పాటుగా అదర్ అలవెన్సెస్ కూడా. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, ఈయన నెల జీతం 4 లక్షలు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 3,65,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర 3,40,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3,35,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ 3,21,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ 3,10,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా 2,88,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ 2,72,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2,55,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ 2,30,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ 2,30,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా 2,20,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ 2,15,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 2,10,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు 2,05,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక 2 లక్షలు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం 1,90,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర 1,85,500. చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ 1,85,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరాం 1,84,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ 1,75,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ 1,75,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా 1,65,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ 1,50,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 1,33,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం 1,20,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ 1,20,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ పాండిచ్చేరి 1,20,000. చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్ 1,10,000. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ ముఖ్యమంత్రి యొక్క జీతం ఎంతో తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.